పాదాలను కాపాడతాను రాయి తగలకుండా. నేను నిన్ను సింహాల నుండి నేను కాపాడతాను. భుజంగముల నుంచి అన్నీ ఎందుకు? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తా. నా నామం ఎరిగినవాడు కాబట్టి నిన్ను ఘనపరుస్తా. నాకు మొరపెట్టు వాడై నీ శ్రమలో నీకు తోడై ఉంటా. అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణను అతనికి చూపించేదను. రక్షణ అంటే ఊరికే మారు మనసును రక్షించేది కాదు, నా యొక్క జయాన్ని. అంటే నా రక్షణ చూపిస్తాను అంటే రక్షిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, నిన్ను రక్షించే రక్షకుడిగా ఉన్నాను అని ప్రతి విషయంలో మనకి ఆయన జయాన్ని చూపిస్తాడు. నువ్వు ఏం ప్రేమిస్తున్నావో ఈ లోకంలో దేనిని నన్ను ప్రేమించుచున్నాడు. ద సుప్రీం లవ్, పరిపూర్ణమైన శ్రేష్టమైన పూర్ణమైన ప్రేమ మన జీవితంలో యేసుక్రీస్తు మీదే ఉండాలి. లోకాన్ని ప్రేమించొద్దు, మనుషుల్ని ప్రేమించొద్దు, వస్తువులను ప్రేమించొద్దు. యేసుని ప్రేమించేవాడికి దేవుని కాపుదల ఉంటుంది. ఆయన్ని ఎరిగిన వాడికి నా దేవుడు పౌలు అన్నాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఆయన ఎప్పుడూ నాకు అన్యాయం చేయడు. ఆయన ఎప్పుడూ నన్ను మర్చిపోడు. ఆయన ఎప్పుడూ నన్ను విడిచిపెట్టడు. సింహాల బోనులో ఉన్న నన్ను విడిచిపెట్టడు. చెరసాలలో ఉన్న నన్ను విడిచిపెట్టడు. నిందల పాలైనప్పుడు నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. అవమాన పాలైనప్పుడు నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. నేను నమ్మిన ప్రభు నమ్మదగినవాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ దినము వరకు ఆయన రూఢిగా కాపాడుతాడు.